హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. దసరా నవరాత్రులలో రెండవ రోజు అమ్మవారిని ఏ విధంగా అలంకరిస్తారో, అలాగే అమ్మవారి అవతారాన్ని బట్టి అమ్మవారి నైవేద్యం ఏమి ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందామండి. సాక్షాత్తు ఇంద్రకీలాద్రిపై రెండవ రోజు బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తారు అండి. అంటే ఈ దసరా నవరాత్రుల్లో రెండవ రోజున అమ్మవారి అవతారం బాలా త్రిపుర సుందరి దేవి అవతారం. బాలా త్రిపుర సుందరి దేవికి పెట్టవలసిన నైవేద్యం ఏంటి అంటే పాయసాన్ని నైవేద్యంగా పెడతారు అండి. పాయసాన్ని అంటే తీపి పదార్థాన్ని మనం చక్కగా ఆ రోజు బెల్లం పాయసం కానీ చక్కెర వేసి తయారు చేసిన పాలతో తయారు చేసిన పదార్థాన్ని ఒక పాయసాన్ని చక్కగా నైవేద్యం ఆ రోజు పెట్టాలి అండి. ఆ బాలా త్రిపుర సుందరి దేవి అవతారం బట్టి మనం ఆ రోజు నైవేద్యం పెట్టాలి అన్నమాట. ఆ తర్వాత అమ్మవారిని ఆ రోజు ఎలా పూజించాలో మనం ఇప్పుడు తెలుసుకుందామండి. బాలా త్రిపుర సుందరి దేవిని ఎలా పూజించాలంటే ఏదైనా ఒక అమ్మవారి చిత్రపటం తీసుకుని ఆ అమ్మవారికి చక్కగా బొట్టు పెట్టి ఆవాహనం పలికి ఆసనం ఏర్పరిచి అమ్మవారిని పసుపు కుంకుమ గంధ అక్షతలతో పూజించాలి. అలాగే అమ్మవారికి ఇష్టమైన అంటే ఈ బాలా త్రిపుర సుందరి దేవికి ఇష్టమైన పసుపు రంగు పూలతోటి చామంతి పూలతోటి ఈరోజు అమ్మవారిని పూజించాలన్నమాట. తర్వాత అమ్మవారికి బాలా త్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళి చదువుతూ అమ్మవారిపై అంటే చిత్రపటంపై కొంచెం కొంచెంగా పసుపు కుంకుమ అలా వేస్తూ చక్కగా అష్టోత్తర శతనామావళి చదువుకోవాలండి. ఆ తర్వాత అమ్మవారిని లలితా సహస్రనామ పారాయణ చేయడం చాలా మంచిదండి. కొంచెం కుంకుమ పట్టుకుని అమ్మవారికి లలితా సహస్రనామ పారాయణ చేసి ఆ తర్వాత ఆ కుంకుమ బొట్టుని అమ్మవారి నుదుటిన పెట్టాలన్నమాట. ఇలా బాలా త్రిపుర సుందరి దేవి పూజ మనం పూర్తి చేసుకుంటామండి. ఆ తర్వాత నైవేద్యం పెట్టాలి అండి. నైవేద్యం ఏం పెడతామంటే పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి అండి. ముఖ్యంగా ఈ బాలా త్రిపుర సుందరి దేవి వాక్శుద్ధిని ఇచ్చే అమ్మవారు అండి. చక్కగా చక్కటి వాక్శుద్ధిని ఇస్తుంది అనమాట. అలాగే పాయసాన్ని నైవేద్యం పెడితే పిల్లలు కూడా చక్కగా అభివృద్ధి పొందుతారు. నైవేద్యానంతరం అమ్మవారికి ఆనంద కర్పూర నీరాజనాలు మంగళహారతులు ఇవ్వాలి. ఈ విధంగా బాలా త్రిపుర సుందరి దేవి పూజని మనం పూర్తి చేసుకుంటామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లావణ్యాస్ లైఫ్ స్టైల్.